గురుభ్యో నమః. సాయి ఈరోజు విశ్వవ్యాప్తమై విశ్వసాయిగా పిలువబడుతున్నాడు. తాను షిరిడీని తన లీలా విలాసానికి అనుకూలమైన స్థానంగా ఎంచుకుని ఒక 12 ఏళ్ల బాలుడిగా ప్రవేశించి 60 ఏళ్లకు పైగా షిరిడీలో రకరకాల లీలలు, వ్యక్తిని బట్టి లీల చూపిస్తూ తొలిసారిగా మహల్సాపతి ద్వారా ఆవు సాయి అని పిలిపించుకున్నాడు ఆయన. ఆ పేరే ఆయనకి స్థిరపడిపోయింది. సాయిబాబా ఒక తండ్రి పాత్రలో ప్రవేశించి పాడుబడిన మసీదులకి వచ్చిన తర్వాత అక్కడ మాయి అనే శక్తిని తల్లిగా తాను మారుతూ ద్వారకామాయి అని పేరు పెట్టాడు ఆయన. ఎక్కడైతే చతుర్వర్ణాలకు ద్వారాలు తెరిచి ఉంటాయో అదే ద్వారక అంటాడు. ఆ ద్వారకామాయిలో బాబా తన యోగశక్తిని, లీలాశక్తిని చక్కగా ప్రతిష్ఠించి ఎందరో భక్తులు, మనబోటి సామాన్యులను ఉద్ధరించాడు. సాయి అనుగ్రహాన్ని పొందటానికి మార్గాలు ఏమిటండి అంటే, మొదటిది ఆయన నామస్మరణ, రెండవది ఆయన సచ్చరిత్ర పారాయణ, మూడవ మార్గం, సరైన మార్గం ఏది అంటే సత్సంగం. ఎవరైతే ఒక చోట చేరి ఆయన తత్వాన్ని విచారణ చేస్తూ ఆయన నామస్మరణతో సత్సంగంగా గడుపుతారో అక్కడ ఆయన సాక్షాత్తు కొలువై ఉండి వాళ్ళ కోరికలను వింటాడు, తీరుస్తాడు అని భక్తుల అనుభవాలు చెప్తున్నాయి. బాబా అంటారు, నా నామ సంకీర్తన ఎవరైతే నిరంతరం చేస్తూ ఉంటారో, నా తత్వాన్ని ఆచరిస్తూ జీవితంలో నన్ను భాగంగా ఉంచుతారో వాళ్ళకు నా కృప ఎప్పుడూ లభిస్తుంది అంటాడు బాబా. కనుక నామ సంకీర్తన అనే పద్ధతి యుగాలుగా అందరూ చేస్తున్నది, చేసి ఎంతోమంది తరించారు పరమభక్తులు, అంకిత భక్తులు. సాయి నామాన్ని కనుక మనం హృదయపూర్వకంగా స్మరణ చేస్తూ నిరంతరం ఓం సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం సాయి, ఇలా ఏదో ఒక నామాన్ని మనం పట్టుకుని ముందుకు వెళుతూ ఉంటే జీవితంలో అనుభూతి అందుతుంది. సాయిని మనం సత్ చిత్ ఆనంద స్వరూపుడైనటువంటి సమర్థ సద్గురువుగా చెప్పుకుంటున్నాం. ఆయన ఆ పాత్రలో లోకాన్ని ఉద్ధరించాలని చూస్తున్నాడు. కనుక ఆయన నామస్మరణ చేసినా, చక్కగా స్వశక్తితో నామస్మరణ చేసినా, లేదా శ్రవణం చేసినా కూడా ఆ నామాన్ని శ్రవణం చేస్తూ హృదయంలో ఆయన రూపాన్ని ఉంచుకుని తన్మయత్వంగా అనుభూతించడం మొదలు పెడితే బాబా నాతో ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు అనే భావన వస్తుంది. కనుక సాయి నుంచి ఒకటి పొందాలనుకునే వ్యక్తి ముందుగా ఆయన నామస్మరణ చేయాలి, తత్వాన్ని విచారించాలి, ఆచరించాలి. భక్తులమైన మనమందరం కూడా ఆయన తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంత తెలిసినా తరగని సముద్రం బాబా యొక్క సచ్చరిత్ర లీలా విలాసం. కనుక మనం బాబాని శ్రద్ధగా ఆశ్రయిద్దాం, సహనంతో ఆయన పాదాల దగ్గర మనం గడుపుదాం. చంచలత్వం లేని విశ్వాసంతో కూడిన దక్షిణ ఆయనకు సమర్పిద్దాం. జై సాయిరామ్, జై జై సాయిరామ్.